రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్ ముచ్చటగా మూడోసారి కూడా ప్రపంచ పెద్దన్న పాత్ర కావాలంటున్నారు. ప్రెసిడెంట్ పదవిలో హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు. ఎప్పటి నుండో తన థర్డ్ టర్మ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ తాజాగా మరోసారి తన కోరికను వెల్లడించారు. అమెరికా రాజ్యాంగానికి విరుద్ధంగా ఆలోచిస్తున్న ట్రంప్ మాటలు ఇప్పుడు తీవ్రమైన చర్చను రేపుతున్నాయి. అయితే సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు ఆయన జోక్ చేస్తున్నారని ఎందుకంటున్నట్లు? అసలు ట్రంప్కు ఛాన్స్ ఉందా? యుఎస్ రాజ్యాంగాన్ని మార్చి మూడోసారి అధ్యక్షుడిగా మారడం సాధ్యమేనా? We go to 20, we go to 24. Did you see it? Then it says 28, 32, 36, 40, 44. చూసారుగా ట్రంప్ తెంపరితనం. టోన్ కామెడీగా ఉన్నా చాలా కాన్ఫిడెంట్ గా తాను హ్యాట్రిక్ల మీద హ్యాట్రిక్లు కొట్టొచ్చని చెప్తున్నారు. ఇటీవల అమెరికా ఎన్నికల్లో క్లియర్ మెజార్టీ సాధించి రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గద్దెనెక్కారు డొనాల్డ్ ట్రంప్. ఈ ఏడాది జనవరిలో అమెరికాకు 47వ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈలోపే ట్రంప్ మైండ్ లో మరోసారి ప్రెసిడెంట్ కావాలనే కోరిక పుట్టింది. ఒకసారి గెలిచి మరోసారి ఓడి రెండోసారి గెలిచిన ట్రంప్ మూడోసారి కూడా ప్రెసిడెంట్ కావాలని గత కొంతకాలంగా హింట్లిస్తూనే ఉన్నారు. మార్చి 30న ట్రంప్ ఓ టీవీకి ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో మరోసారి తన హ్యాట్రిక్ కోరికను వెల్లడించారు. తాను మూడోసారి అధ్యక్ష పదవిని కోరుకుంటున్నానని, తాను జోక్ చేయటం లేదని స్పష్టం చేశారు. ఎన్బీసీ న్యూస్ తో ఫోన్ కాల్ సందర్భంగా గతంలో ట్రంప్ చేసిన హ్యాట్రిక్ వ్యాఖ్యలపై స్పందించమని అడిగినప్పుడు మూడోసారి పదవికి పోటీ చేయొచ్చని చెప్పారు. అయితే ఇది అమెరికా రాజ్యాంగం ప్రకారం సాధ్యం కాదు కదా అని అడగ్గా ఏం పర్వాలేదు, దానికున్న పద్ధతులు దానికున్నాయంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశం గురించి ఇప్పుడే మాట్లాడటం మరీ టూ ఎర్లీ అంటూ టాపిక్ కట్ చేశారు. అయితే ట్రంప్ ఇప్పుడు కట్ చేసినప్పటికీ ఎప్పటి నుండో తన మూడో టర్మ్ గురించి ఇలాంటి హింట్లు ఇస్తూనే ఉన్నారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత తన రిపబ్లికన్ పార్టీ నేతలతో సమావేశమైన ట్రంప్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మూడోసారి పదవిలోకి రావచ్చని అన్నారు. తన మనసులోని మాటను ప్రతినిధుల సభకు ఎన్నికైన రిపబ్లికన్లతో పంచుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించడం బాగుంది కదా, మీరు వద్దంటే నేను మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను, నేను మళ్లీ పోటీ చేస్తే మీరు అడ్డు చెప్పరని భావిస్తున్నాను అంటూ కామెడీ టోన్లో సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఆయన మంచివాడు, మనం ఇంకేదైనా చెయ్యాలి అని మీరు చెప్తే తప్ప నేను మళ్లీ ముందుకెళ్లలేను అంటూ తమ పార్టీ నేతలకు హింట్ ఇచ్చారు. అయితే యుఎస్ రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఏ వ్యక్తి అయినా దేశ అత్యున్నత పదవికి 2 సార్లు కంటే ఎక్కువ సార్లు ఎన్నిక కావటం నిషేధం. గతంలో అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ వరుసగా 4 సార్లు ఎన్నికైన తర్వాత ఈ సవరణను 1951లో తీసుకొచ్చారు. అయితే ట్రంప్ తన హ్యాట్రిక్ ప్రయత్నాల్లో భాగంగా రాజ్యాంగాన్ని ఎలా మారుస్తారన్నది మాత్రం బయటకు చెప్పట్లేదు. 2017 నుండి 2021 వరకు మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన తరువాత గతేడాది జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుత పదవి కాలం జనవరి 2029లో ముగుస్తుంది. ఇక ట్రంప్ కి ఇప్పుడు 78 సంవత్సరాల వయస్సు. ప్రస్తుత పదవి కాలం ముగిసే సమయానికి ట్రంప్ కి 82 ఏళ్లు నిండుతాయి. ఆ వయసులో దేశంలో అత్యంత కష్టతరమైన అధ్యక్ష పదవిలో ఎలా కొనసాగగలరు అని అడిగితే నాకు పనిచేయటం అంటే ఇష్టం అని సమాధానం చెప్తున్నారు. తనకున్న అపారమైన ప్రజాదరణ తాను మూడోసారి పదవి చేపట్టడానికి మార్గాన్ని సుగమం చేస్తుందని అంటున్నారు ట్రంప్. అయితే గతంలో 4 పర్యాయాలు రూజ్వెల్ట్ ప్రెసిడెంట్ పదవిని చేపట్టిన తరువాత రాజులాగా అధికారాన్ని అంటిపెట్టుకోవటంపై అమెరికాలో ఆందోళనలు రేగాయి. దీంతో అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ జరిగింది. అందుకే ట్రంప్ మూడోసారి పదవి చేపట్టడం చాలా కష్టం. అయితే ట్రంప్ 3 పర్యాయం కూడా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటే దీనికి అమెరికా కాంగ్రెస్ తో పాటు రాష్ట్రాల శాసనసభల నుండి భారీ స్థాయిలో మద్దతు పొందాలి. ఇది ట్రంప్ సాధించే అవకాశం ససేమిరా లేదంటున్నారు నిపుణులు. అయినప్పటికీ ట్రంప్ కోరిక కూడా కొట్టిపారేసే పరిస్థితి లేదు. దీనికి కారణం
ట్రంప్ ఈ మాటలు అనటం ఇప్పుడే మొదటిసారి కాదు. పలు ఇంటర్వ్యూల్లో, బహిరంగ సభల్లో కూడా ట్రంప్ తాను మళ్లీ ప్రెసిడెంట్ కావాలనే కోరికను బయటపెట్టారు. Under the normal rules, I'll be out in 2024, so we may have to go for an extra term. We're going to have to extend my second term because 2026, I'm going to have to extend it for a couple of years. I don't think any of you would have a problem with that. I was going to joke, General, and say at least for 10 or 14 years, but we would cause bedlam if I said it. We go to 20, we go to 24. Did you see it? Then it says 28, 32, 36, 40, 44. ట్రంప్ కోరుకోవటంలో తప్పులేదు గాని తన సొంత పార్టీకి చెందిన సీనియర్ రిపబ్లికన్లు మాత్రం రాజ్యాంగాన్ని మార్చే ప్లాన్లేమీ లేవని ట్రంప్ జోక్ చేస్తున్నారని అంటున్నారు. సెనేటర్ మార్క్వెన్ ములిన్ ట్రంప్ వ్యాఖ్యలకు స్పందిస్తూ ఇవి ఎక్కువ నాలుకతో మాట్లాడేవి మాత్రమే అని అన్నారు. అలా జరగాలంటే అమెరికా రాజ్యాంగంలో సమస్య ఉందని, బహుశా అదలా జరగకుండా నిరోధిస్తుందని అన్నారు. మరో సెనేటర్ జాన్ కార్నిన్ కూడా ట్రంప్ కు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అని వ్యాఖ్యానించారు. ఇక సెనేటర్ జాన్ థూన్ స్పందిస్తూ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ట్రంప్ కొంత సరదాగా గడపాలని అనుకుంటున్నారని, మీడియాతో తుంటరి కామెంట్లు చేయటం ఆయనకి ఇష్టం అని అన్నారు. అమెరికా రాజ్యాంగాన్ని మార్చే ఎలాంటి ప్రణాళికలు ఇప్పటి వరకు లేవన్నారు హౌస్ మెజార్టీ లీడర్ ప్రతినిధి స్టీవ్ స్కాలిస్. అయితే కొందరు రిపబ్లికన్లు ఇలా ట్రంప్ వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకోకపోయినప్పటికీ ట్రంప్ ఆయన మిత్రదేశాలు కలిసి రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కి డిక్రీలతో దేశాన్ని పాలించాలని అనుకుంటున్నారని ఆందోళన కూడా లేకపోలేదు. ట్రంప్ రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా తన రెండవ పదవీ కాలం ముగిసిన తరువాత కూడా పదవిని విడిచిపెట్టడానికి నిరాకరించవచ్చుననే భయాలొస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ తన 2020 ఎన్నికల ఫలితాన్ని అంగీకరించకుండా ఎంత యాగి చేశారో అమెరికన్ ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఒకానొక టైంలో తనకు అవకాశం ఉండదు కాబట్టి రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత రిటైర్ అయిపోతానని ట్రంప్ అన్నారు. అంతేకాదు 22వ సవరణను మార్చడానికి తాను వ్యతిరేకమని కూడా చెప్పారు. అయితే కాలం మారింది. ఇప్పుడు మూడోసారి కోరిక పుట్టింది. అయితే దీనికోసం రాజ్యాంగాన్ని సవరించడం తప్ప మరో మార్గం కనిపించట్లేదు. అయితే సవరణకు సరిపోయే మెజార్టీ ట్రంప్కుందా? సెనేట్, ప్రతినిధుల సభలో ట్రంప్ బలమెంత? హ్యాట్రిక్ కొట్టాలంటే ఉన్న లూప్ హోల్స్ ఏంటి? ట్రంప్ కల నెరవేరే ఛాన్స్ ఉందా? అమెరికాలో అధ్యక్ష పదవిని 2 పర్యాయాలకు మాత్రమే పరిమితం చేయటం వెనుక చాలా కసరత్తు జరిగింది. అమెరికన్ రాజ్యాంగ నిర్మాతలు ఈ పరిమితుల గురించి సుదీర్ఘంగా చర్చించి చివరికి దీనికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. పదవీకాల పరిమితులను ప్రవేశపెట్టే 3 ప్రతిపాదనలు 1803, 1824, 1826లో కాంగ్రెస్ లో విఫలమయ్యాయి. తరువాత 2 పర్యాయాలు సెనెట్ లో ఆమోదించినప్పటికీ సభలో విఫలమయ్యాయి. అయితే 1789లో అమెరికన్ రాజ్యాంగం అమల్లోకి రాగా అప్పటి నుండి 10 సంవత్సరాల లోపు అమెరికన్ అధ్యక్షులు 2 పర్యాయాలు మాత్రమే సేవలందించే ఖచ్చితమైన సంప్రదాయం అమల్లోకొచ్చింది. 1796లో అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ మూడోసారి పోటీ చేయటానికి నిరాకరించడంతో ఇది అధికారిక అనుమతిని పొందినట్లయింది. ఇది దాదాపు అలిఖిత చట్టంగా మారింది. జార్జ్ వాషింగ్టన్ యునైటెడ్ స్టేట్స్ మొదటి అధ్యక్షుడు మాత్రమే కాదు, అమెరికన్ విప్లవంలో అప్పటి 13 కాలనీలను విజయం వైపు నడిపించిన నేత. అలాంటి వ్యక్తే ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. అయితే 1940లో 2వ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ మూడోసారి అధ్యక్ష పదవిని గెలిచే వరకు మరే ఇతర అమెరికా అధ్యక్షుడు కూడా మూడవసారి పదవిలో కొనసాగలేదు. ఆ తరువాత వచ్చిన 22వ సవరణ తరువాత దానికి అవకాశమే లేకుండా పోయింది.
ప్రస్తుతం ఉన్న నియమాలను బట్టి ట్రంప్ మళ్లీ పోటీ చేయడానికి అత్యంత స్పష్టమైన మార్గం రాజ్యాంగాన్ని సవరించడం మాత్రమే. దీనికోసం అమెరికన్ ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ 3/2 మెజార్టీతో కాంగ్రెస్ రాజ్య సవరణను ప్రతిపాదించాలి. అయితే ప్రస్తుతం సెనేట్ లో ఉన్న 100 సీట్లలో రిపబ్లికన్లకు 53 స్థానాలున్నాయి. అలాగే ప్రతినిధుల సభలోని 435 సీట్లలో 218 స్థానాలున్నాయి. ఇక రాజ్యాంగ సవరణను ఆమోదించాలంటే సెనేట్ లో కనీసం 67 మంది సపోర్ట్ చేయాలి. అలాగే ప్రతినిధుల సభలో 290 ఓట్ల మెజార్టీ ఉండాలి. దీని ప్రకారం చూస్తే రిపబ్లికన్లకు అంత కెపాసిటీ లేదు కాబట్టి ట్రంప్ కల నెరవేరటానికి అవకాశం చాలా తక్కువని చెప్పాలి. అయితే ఇక్కడ మరో అవకాశం లేకపోలేదు. రాష్ట్ర శాసనసభలో 3/2 మంది కలిసి రాజ్యాంగ సమావేశం ఏర్పాటు చేసి అందులో సవరణను ప్రతిపాదించొచ్చు. అయితే అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఆమోదించబడిన 27 సవరణల సందర్భాల్లో ఇలాంటి మార్గం ఎప్పుడూ తీసుకోలేదు. రాజకీయంగా అది అసంభవం కూడా. ఎందుకంటే ప్రతిపాదిత సవరణను రాష్ట్రాల్లో 4వ వంతు అంటే 50 రాష్ట్రాల్లో 38 రాష్ట్రాలు ఆమోదించిన తరువాత మాత్రమే రాజ్యాంగంలో ఇది భాగమవుతుంది. అయితే అమెరికాలో ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ట్రంప్ అనుకుంటున్న రాజ్యాంగ సవరణను ముందుకు తీసుకువెళ్లే అవకాశం దాదాపుగా లేదనే చెప్పాలి. కారణం, అలా చేయటానికి ఆయనకు రాష్ట్రాల్లో సంఖ్యాబలం లేదు. ఇకపోతే ట్రంప్ కున్న మరో మార్గాన్ని చూద్దాం. ట్రంప్ 3వ అధ్యక్ష పదవి చేపట్టాలని అనుకుంటే దీనికోసం ట్రంప్ సహచరుడిగా ఉన్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 2028 అధ్యక్ష ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. అప్పుడు ఉపాధ్యక్షుడిగా ట్రంప్ ఉండాలి. ఇలా వాన్స్ గెలిచిన తర్వాత అధ్యక్ష పదవికి వాన్స్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక అమెరికాలో అధ్యక్ష వారసత్వ వరుసలు ఉపాధ్యక్షుడు మొదటి స్థానంలో ఉంటాడు కాబట్టి ట్రంప్ అప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. అయితే అమెరికన్ రాజ్యాంగ న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ ఇలాంటి లొసుగులపైన ఆధారపడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే 1804లో ఆమోదించిన 12వ సవరణ ప్రకారం రాజ్యాంగ పరంగా అమెరికా అధ్యక్ష పదవికి ఎవరైతే అర్హులు కారో ఆ వ్యక్తి అమెరికా ఉపాధ్యక్ష పదవికి కూడా అర్హులు కాదు. దీనికి తోడు 22వ సవరణ ప్రకారం చూసిన 2028లో ట్రంప్ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి అర్హత లేదు. దీనికోసం మళ్లీ 12వ సవరణలో సవరణ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ట్రంప్ ఉపాధ్యక్షుడిగా ఉండటానికి అవకాశం వస్తుంది. దీనికోసం మళ్లీ రాజ్యాంగ సవరణే అవసరం. కానీ దీన్ని ఆమోదించడం దాదాపు అసాధ్యం. సో ఎటువైపు నుండి ఎటు చూసినా ట్రంప్ 3వ అధ్యక్ష పదవికి పోటీ చేయటం దాదాపు కుదరదనే చెప్పాలి. ట్రంప్ పద్ధతి చూస్తుంటే సరిగ్గా రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తరహాలోనే వెళుతున్నారని అనిపిస్తోంది. ప్రపంచంలో అగ్రదేశాలుగా ఉన్న అమెరికా, రష్యా, చైనాలు మూడింటిని ఏకం చేసే దిశగా ట్రంప్ తుంటరి ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తోంది. పద్ధతులు, విధి విధానాల్లో కాకపోయినప్పటికీ రాజకీయ అధికారాన్ని కొనసాగించడంలో ఈ ముగ్గురు అధ్యక్షులు కూడబలుక్కున్నారా అనిపిస్తోంది. అందులోనూ అమెరికా శత్రు దేశాలుగా పేరున్న చైనా, రష్యా అధ్యక్షులతో ట్రంప్ మొదటి టర్మ్ లో భేటీ అవటం చూస్తే వాళ్లకు ట్రంప్ కు మధ్య ఎంతో స్నేహం ఉన్నట్లు కనిపిస్తుంది. ఒక విధంగా ట్రంప్, పుతిన్ ఇద్దరూ మంచి స్నేహితులనే వాదనకు బలం చేకూర్చే ఉదాహరణలు ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ లో రష్యా యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొల్పుతానని చెప్పిన ట్రంప్ చివరికి బాధిత ఉక్రెయిన్ ను నిందితుడి స్థానంలో నిలబెట్టారు. ఉక్రెయిన్ చర్యలతోనే యుద్ధం ఆగట్లేదంటూ బహిరంగంగానే ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇవన్నీ పక్కన పెట్టి చూసిన పుతిన్, జిన్పింగ్ మాదిరి ట్రంప్ లో కూడా నిరంకుశ పోకడలు లేకపోలేదు. అందుకే 6 నూరైనా 100 ఆరైనా 3వ ప్రెసిడెంట్ పదవి చేపట్టడానికి ట్రంప్ దారులు వెతుకుతున్నట్టు కనిపిస్తోంది. ట్రంప్ కోరిక నెరవేరటం అమెరికా లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధ్యం కావటం అత్యంత కష్టమైన పని. అలాగని ట్రంప్ ను తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా ట్రంప్ తన ఆశను పక్కన పెట్టేస్తారని అనుకోవటం కూడా అమాయకత్వమే అంటారు. ఎందుకంటే ట్రంప్ తలచుకుంటే ఏం చేయటానికైనా వెనుకాడరన్నది గతంలో చాలా సార్లు రుజువయింది. ఇప్పటికే అమెరికాలోని అత్యంత కీలకమైన శాఖలు తన వాళ్లను నియమించుకున్నారు. వాళ్లకు పూర్తి అధికారాలను ఇచ్చిన వ్యవహరిస్తూ మొత్తం నిర్ణయాధికారాన్ని తనను దాటి వెళ్లకుండా ప్లాన్ చేస్తున్నారు. దీంతో ట్రంప్ ఎలాగైనా రాజ్యాంగ సవరణ చేయటానికి రెడీ అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే చివరకు అది ఫలిస్తుందా లేదా అన్నది చూడాలి.
ట్రంప్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఒక్క దగ్గర మాత్రం ట్రంప్ టెంపరితనానికి ముక్కుతాడు పడుతుంది. అదే అమెరికన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం ఒప్పుకుంటేనే ఎవరికైనా నాయకుడయ్యే ఛాన్స్ వస్తుంది. రాజ్యాంగంలో ఎన్ని సవరణలు చేసినా ప్రజా తీర్పును మార్చడం మాత్రం ఎవ్వరి తరం కాదు. For more videos like this, subscribe Big TV channel.